హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్నారు కదండి, ఇది పచ్చి జీడిపప్పు కూర అండి. ఈరోజు మనం దీన్ని తయారు చేసుకుందాం. చాలా బాగుంటుంది, సింపుల్గా తయారు చేసుకోవచ్చు. చూడండి, ముందుగా మనం జీడిపిక్కల్ని ఈ విధంగా చేతికి గ్లౌజులు వేసుకొని అలా జీడిపిక్కల నుండి వేరు చేయాలండి. గ్లౌజులు ఖచ్చితంగా వేసుకోవాలి, చేతులు పాడైపోతాయి. అన్నీ ఆ విధంగా తీసుకోవాలి. చూడండి, అలా తీసుకున్నాక గోరువెచ్చటి నీటిలో ఆ జీడిపప్పుని అందులో వేయాలండి. అలా వేస్తేనే, గోరువెచ్చటి నీటిలో వేస్తేనే మనకి దానిపై ఉన్న తొక్క వస్తుందండి. చూడండి, తొక్క క్లీన్గా వస్తుందండి. అందువల్ల ఈ విధంగా పప్పు మొత్తం ఇలా చాలా నీట్గా క్లీన్గా చేసుకోవాలండి. చూడండి, 2 సార్లు కడిగి నీట్గా ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేయాలండి. తర్వాత పెద్ద ముక్కలుగా చేసిన ఉల్లిపాయలు, టమాటీలు అందులో వేసి కొంచెం వేగనివ్వాలండి. చూడండి, అలా వేగనివ్వాలి. కొంచెం మూత పెడితే తొందరగా మగ్గుతాయి కదండి, అందుకే మూత పెట్టాను. చూడండి, ఆ విధంగా మగ్గాలి. చూడండి, తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లో అది చల్లారాక మొత్తం అందులో వేయాలండి. చూడండి, తర్వాత కొంచెం జీడిపప్పు అండి, గ్రేవీ బాగా వస్తుంది, అందువల్ల ఎండు జీడిపప్పు వేసాను. తర్వాత అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసి చిన్న ముక్కలుగా చేసుకున్న ఉల్లిపాయలు వేయాలండి. చాలా చిన్న ముక్కలు, ముందు వేసినవి పెద్ద ముక్కలు, ఇవి చిన్న ముక్కలండి. తర్వాత పచ్చిమిర్చి వేసి బాగా కలపాలండి. అవి కలర్ మారే వరకు అలాగా కలుపుతూ ఉండాలి. చూడండి, మూత పెట్టాను, తొందరగా మగ్గుతాయి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. పచ్చివాసన పోయే వరకు బాగా వేపుతూ ఉండాలి. చూడండి, ఆ విధంగా. చూడండి, కలర్ మారే కదండి ఉల్లిపాయలు. చూడండి, అదే టైంలో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పేస్ట్ మొత్తం అందులో వేయాలండి. చూడండి, మొత్తం బాగా కలపాలి. చూడండి, ఆ విధంగా వచ్చింది కదా. అదే టైంలో కారం వేయాలండి. నేను పసుపు వేయట్లేదు, ఎందుకంటే కారం పసుపు కలిపి ఉంటుందండి మా దగ్గర, అందువల్ల నేను పసుపు వేరేగా వేయట్లేదు. కారం పసుపు కాబట్టి కారం వేస్తానండి. తర్వాత ఏమో కొంచెం సాల్ట్ వేసాక బాగా కలపాలి. చూడండి, ఒక్క 1 మినిట్ అలా మూత పెట్టాలి. చూడండి, అదే టైంలో వాటర్ వేయాలండి. వాటర్ వేసి బాగా కలపాలి. కొంచెం గరం మసాలా పౌడర్ వేయాలండి. చూడండి, గరం మసాలా పౌడర్ వేసి బాగా కలపాలి. కొంచెం చిక్కగా ఉందండి, ఎందుకంటే మళ్ళీ జీడిపప్పు కూడా ఉడకాలి కదా, అందువల్లేమో నేను మళ్ళీ వాటర్ వేసాను. చూడండి, వాటర్ వేసి బాగా కలిపాను. తర్వాత మనం ముందుగా క్లీన్ చేసుకున్న పచ్చి జీడిపప్పుని అందులో వేసేయాలి. వేసి బాగా కలపాలండి. చూడండి, ఆ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టి ఒక పావు గంట బాగా ఉడకనివ్వాలి. తర్వాత చూడండి, ఎంత బాగా ఉడికిపోయిందో. చూడండి, ఇలా ఉండేటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేయాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది. చూడండి, అంతేనండి, పచ్చి జీడిపప్పు కూర రెడీ అయిపోయినట్టు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.